ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో పిల్లరా ఈ ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ దినపు దేవుని యొక్క వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతలు 28వ అధ్యాయము 1వ వచనం. ఎవడును తరుముకుండానే దుష్టుడు పారిపోవును. పిల్లరా మరి దేవుని యొక్క కార్యంలో జరిగే స్థలాల్లో కానీ కుటుంబంలో కానీ దుష్టుని యొక్క కార్యాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ ఉదయకాలం మందు వాడి యొక్క కార్యములు, వాడి పన్నాగములు, వాడి యొక్క క్రియలు, వాడి యొక్క మరి తలంపులు, ఉద్దేశములు, ఆలోచనలు వెళ్ళిపోవాలంటే ఎవడు తరుముకొండని ఎప్పుడు పారిపోతాడంటే దుష్టుడు. మనము ప్రార్థన అనుభవం కలిగి ఉన్నప్పుడు పిల్లరా వేకుజాము లేచిన నీవు నీ కుటుంబం కొరకు అనగా నీ కుటుంబ క్షేమం కొరకు నువ్వు మరి ప్రార్థన చేసినట్లయితే మరి నీ కుటుంబంలో ఏమైనా దుష్టుని కార్యంలో ఉన్నట్లయితే, సాతాను కార్యంలో ఉన్నట్లయితే, నీ బిడ్డల పట్ల, నీ పట్ల, కుటుంబంలో ఉన్నట్లయితే ఉదయకాలం మంది దేవుడు మాట్లాడుతున్నటువంటి వాక్యం ఏమిటంటే, వాగ్దానం ఏమిటంటే, ఎవడును తరుముకుండానే దుష్టుడు పారిపోను. కాబట్టి ఉదయకాలం మందు నీ కుటుంబం కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన కంచెను వేసినట్లయితే ఏ దుష్టుని యొక్క కార్యములు కానీ, చాతప శక్తులు కానీ, అంధకార శక్తులు కానీ, యుగ సంబంధమైన దేవతలు కానీ ఎలా శక్తులకు కూడా నీ కుటుంబం కదే, నీ బిడ్డల మీద కానీ ఏ యొక్క ప్రభావం చూపించదు. కాబట్టి ఈ యొక్క వాగ్దానం ఎత్తుపట్టి ఉదయకాలం మందు ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా నీకు వందనాలు. ఈ ఉదయకాలం మందు తండ్రి నీ బిడ్డలతో మాట్లాడిన మీ శ్రేష్టమైన వాగ్దానం బట్టి స్తోత్రాలు ప్రభా. ఎవడును తరుముకుండానే దుష్టుడు పారిపోని వాక్యం సెలవిస్తుంది. నిజమైన ఆయన మా నిజ జీవితంలో సాతాను క్రియలు, కార్యములు, అయ్యా వాడి యొక్క పన్నాగములు, ఉరులు ఎన్నో విధాలుగా ప్రభా మమ్మలను తండ్రి ఈ లోకంలోకి లాగాలనేటువంటి నా ప్రభ వాని యొక్క ప్రయత్నంలో వాడు ఉంటాడు నాయన. వాడి యొక్క క్రియలు, కార్యములు ఏసునామలో లయమైపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నీ ప్రియులైన వారు, నీ బిడ్డలైన వారు ఉదయ కాలం ముందు వేకుచామని వాగ్దానములు చూసి ప్రార్థనలు ఎక్కిపిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి నీ కంచె కాపుదలు ఏసేనామలు వేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఎవడను తరుముకుండా దుష్టుడు పారిపోను సెలవిచ్చి నీ వాగ్దానమును బట్టి వందనాలు. నిజమైన ఆయన దుష్టు యొక్క క్రియలు, కార్యములు యేసునామములో లయమైపోవునుగా కానీ ఉదయకాలం నీ సన్నిధిలో ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృప చూపించండి. 2025 సంవత్సరంలో మేలు చేత ప్రతి కుటుంబాన్ని నింపండి. మీ ఆశీర్వాదములు నీ బిడ్డలు పొందుకోలాగా సహాయం చేయండి దేవా. దైవ నిర్ణయానికి అప్పగిస్తున్నాం ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని. చదువుకున్న బిడ్డల కొరకు నాయన, చదువుకుంటున్న బిడ్డల కొరకు, ఉద్యోగస్తుల కొరకు, వ్యాపారస్తుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించి మీ ఆశీర్వచన మార్గంలో నడిపించమని మా ప్రభును, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడిని యేసునామములో ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.